హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలోనైతే నా డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా। వీడియోను లాస్ట్ వరకు చూడండి। వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। మార్నింగ్ రెడీ అయినాకనైతే కొంచెం ఒక 2 మినిట్స్ టైం ఉంటే చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నా। నేనైతే స్కూల్కి రెడీ అయినా, బాక్సులు కంప్లీట్ రెడీ అయిన తర్వాత 2 మినిట్స్ టైం ఉంటే చిన్న క్లిప్ అయితే తీసుకుని ఉంటిని। సో డైలీ అయితే ఇంకా హడావిడి ఉంటుంది, బాక్సులు, పిల్లలు రెడీ అవ్వడం, నేను రెడీ అవ్వడం। సో ఈవినింగ్ వచ్చిన తర్వాతనైతే బట్టలన్నీ మడతేసుకొని పెట్టుకోవడము, బోళ్ళు, వంట, ఇవన్నీ పనులైతే ఉంటాయి। డేనైతే వచ్చిన తర్వాత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి। చేసుకోవాల్సిన వర్క్స్ కూడా చాలా ఉంటాయి। ఈవినింగ్ వర్క్స్ అయితే ఎక్కువనే ఉంటాయి నాకు। సో నిమిషం కూడా ఖాళీ ఉండకుండా ఫటాఫట్ పనులైతే చేసుకొని ఇంకా సాధ్యమైనంత వరకు సాయంత్రమే చేసి పెట్టుకోవాలి। ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే మాత్రము మళ్ళీ రొటీన్ ఇంకా హడావిడే ఉంటుంది కదా, అందుకోసమని ఈవినింగే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ డేకు ఏం ఉండకుండా అన్నమాట। నేనైతే డిన్నర్ ఎప్పుడైనా పిల్లలు చిన్నప్పటి నుండి కూడాను, ఇంకా ముందు నుండి కూడా నేను 7కే డిన్నర్ కంప్లీట్ చేస్తా। ఎందుకంటే పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే ముందైతే ఎక్కువ మంచి నిద్రనైతే ఉండాలి కదా। సో అందుకోసం పిల్లలను టీవీ, ఫోన్ నుండి అవాయిడ్ చేసి 7కే డిన్నర్ పెట్టేసి తొందరనే పడుకునేటోళ్ళం మేమైతే। సో ఇప్పుడు కూడా అందరి పిల్లలతో చూసుకుంటే మా పిల్లల్ని తొందర పడుకొని మార్నింగ్ కూడాను 5 నుండి 6 లోపు ఎప్పుడో లేచేస్తారు తొందరనే। ఇంకా 5 అయిందంటే లేస్తారు, ఒక 5-10 మినిట్స్లో లేస్తారు అన్నట్లే అనుకోవాలి। ఒకవేళ హాలిడే అట్లుంటే మేమే ఫోర్స్ చేస్తే ఒక 6 వరకు అయితే ఉంటారు। సో హెల్తీగా పడుకొని హెల్తీగా లేస్తేనే మంచిది కదా। ఇంకా మనకు కూడా ఎవరికైనా కానీ ఎనీ ఏజ్ వాళ్ళకు కూడా సో అట్లనే చేయాలి, తొందర డిన్నర్ కంప్లీట్ చేసుకొని తొందరగా పడుకొని తర్వాతనైతే ఇంకా మార్నింగ్ తొందర లేస్తేనే హెల్తీగా ఉంటారు కదా। కానీ ఇప్పుడైతే ఎవ్వరు అట్లా చూసుకోవడం లేదు, ఫోన్స్తోని లేట్ నైట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ 9 దాకా 10 వరకు కూడా లేచే వాళ్ళు ఉన్నారు। సో అట్లయితే బ్యాడ్ అలవాట్లే అన్నమాట। సో అవి చేసుకోకుండా ఉండాలని పిల్లల్ని అయితే ఇప్పటి నుండే మనం చిన్నవి కొంచెం ఫోర్స్ చేసి నేర్పిస్తే అవి అట్లనే డే టు డే చేస్తూ ఉంటే కంటిన్యూగా వాళ్ళకు కూడాను అర్థమైపోతుంది, ఇంకా అలవాటు అయిపోతుంది। వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఫోర్స్ చేస్తూ ఉంటే కొద్ది రోజులు కంటిన్యూగా చేసిన తర్వాత వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది। సో ఇప్పుడు మా పిల్లలు కూడాను తొందర తిని తొందర పడుకుంటారు। అంటే ఏదైనా హడావిడి ఉన్నా, ఏదైనా పండగలు అట్లున్నా కానీ 10 వరకు అయితే ఏ రోజు ఉండరు, అంత పడుకుంటారు। వాళ్ళ టైం అయిందంటే ఖచ్చితంగా పడుకుంటారు। 9 లోపే పండగలప్పుడు కూడాను 8-9 లోపే పడుకొని మార్నింగ్ అయితే లేస్తారు। మళ్ళీ ఇంకా 5 నుండి 6 అట్లనే లేస్తారు। అట్లా లేవడంతోనే మంచిది అని అట్లనే అలవాటు చేసేసరికి ఇంకా అదే అలవాటు అయిపోయిందనమాట। ఎవరైనా పిల్లలకి అట్లనే అలవాటు చేయండి। ఎక్కువ నా ఛానల్ని మదర్సే చూస్తున్నారు కాబట్టి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నా। ఎక్కువ స్లీపింగ్ అవర్స్ని అయితే పిల్లలకి ఇవ్వాలి, రెస్ట్ అప్పుడే కదా వాళ్ళకి రెస్ట్ దొరికేది పిల్లలకి। ఇంకా డే అంటే వాళ్ళు ఫుల్గా టీవీ, ఫోను, మన లెక్క బయటనైతే ఆడుకోవడానికైతే ఏం వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉండి అట్లా చేస్తారు కదా। కనీసం రెస్ట్ తీసుకొనైనా కానీ హెల్తీగా తయారై ఉంటారని। ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వ్లాగ్స్ ఉంటాయి, స్పెషల్ జ్యువెలరీ వీడియోస్ ఉంటాయి, స్పెషల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి, తప్పకుండా నచ్చుతుంది। ఇంకా ఇంట్రెస్టింగ్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉంటాయి, వెళ్ళి విజిట్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। లేడీస్కి యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా నేను ఏదైనా మిస్టేక్ అయితే కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఫుల్గా చూసినందుకు థ్యాంక్